కొన్నిసార్లు కొంతమంది కలహప్రియులు ఉంటారు. కలహాన్ని ప్రేమించేవాళ్ళు ఉంటారు. నీతో పోట్లాడడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. నువ్వు మాట మాట్లాడితే ఆ మాటను వక్రీకరించి రకరకాలుగా త్రిప్పి ఏదో విధంగా నిన్ను అబాసుపాలు చేయాలని లేదా నిన్ను ఇబ్బంది పరచాలని చాలామంది ప్రయత్నం చేస్తుండొచ్చు. వారు ఎక్కడుంటారు? వేరే దేశాల నుండి రావక్కర్లేదు. కొన్నిసార్లు నీ కుటుంబ సభ్యులే, మీ సొంత అన్నో తమ్ముడో అక్కో చెల్లో లేదా తల్లిదండ్రుల్లో మీరందరూ బాగుంటే మీ చుట్టుపక్కల ఉండేవారో లేదా దూర బంధువులో దగ్గర బంధువులో ఏదో విధంగా కలహాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. కలహప్రియులు అని బైబిల్లో రాయబడింది. మీరు జాగ్రత్తగా కీర్తన గ్రంథం 126-7 వచనాలు చదివితే కీర్తనకారుడు అంటాడు, నేను కోరుకునేది ఎప్పుడూ సమాధానమే. కలహప్రియులు ఎప్పుడూ నాతో ఉంటారు, కానీ నేను కోరుకునేది మాత్రం సమాధానమే. అయితే నా మాట మాట్లాడిన తోడనే వారి యుద్ధానికి సిద్ధపడుతున్నారని. ఇది మామూలు పోట్లాట కాదట, డైరెక్ట్ యుద్ధానికే. కొన్ని కుటుంబాలు అలాగే ఉంటుంది. నీవు భక్తిలో కొనసాగుతున్నప్పుడు, విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు నీ భావనను ఎవరు అర్థం చేసుకోరు, నీ ట్రాక్ ఎవరికి అర్థం కాదు. నువ్వు ప్రభు మీద ఆధారపడి నడుస్తున్నప్పుడు, విశ్వాసంలో బలపడుతున్నప్పుడు నీ మాటలు వారికి చాలా కొత్తగా ఉండొచ్చు. ఆ సందర్భంలో వారు నీతో యుద్ధం చేయాలని, కలహించాలని చాలామంది ప్రయత్నం చేస్తుండొచ్చు. దావీదు జీవితంలో కలహప్రియుడు ఎవరంటే సౌలు దావీదు మీద అసూయపడ్డాడు. దావీదుకు 10,000 జయాలు, సౌలుకు 1000 జయాలని ప్రజలందరూ కేకలు వేస్తూ ఉంటే, అందరూ కూడా జయగీతాలు పాడుతూ ఉంటే సంతోషించాల్సిన సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. తాను చేయలేని పనిని మరొకరు చేసినప్పుడు సంతోషించాల్సింది పోయి, అతడు నాకన్నా పేరు పొందుతున్నాడు, నాకన్నా ఉన్నతమైన స్థానానికి వస్తాడేమో, నన్ను దాటేస్తాడేమో అన్న అసూయ ఎప్పుడైతే అతనిలో బయలుదేరిందో, ఆ జలసి సౌలును కలహప్రియుడిగా మార్చేసింది. ప్రియులారా, గమనించిన ఈ రోజుల్లో కూడా చాలామంది అసూయతో బాధపడుతున్నారు. ఓ మాట నేను చెప్తాను, అసూయ క్యాన్సర్ కన్నా భయంకరమైన వ్యాధి. ఒకవేళ నీలో అసూయ డెవలప్ అవుతుందా, ఎవరైనా నీకన్నా చూడ్డానికి బాగున్నా, బాగా చదువుకుంటున్నా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నా, లేదా దేవుని చేతిలో వాడబడుతున్నా, వారికి దేవుడిచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగం చేసుకుని ఎక్కడ సోమర్తనంగా ఉండకుండా, లేజినెస్తో ఉండకుండా దేవుని చేతిలో వాడబడుతుంటే, అలాంటి వాళ్ళని చూసి ప్రార్థించాల్సింది పోయి, లేదా వారిని బట్టి దేవుని స్తుతించాల్సింది పోయి, కొంతమంది ఎప్పుడు కూడా విమర్శనాత్మకంగా మాట్లాడుతూ వారిని ఏదో విధంగా క్రిందకి లాగాలని ప్రయత్నం చేస్తుంటారు. నువ్వు అసూయకి గురైతే తప్పులేదు, కానీ నువ్వే అసూయ పడుతుంటే మాత్రం చాలా డేంజర్లో ఉన్నావు, చాలా అపాయంలో ఉన్నావు. అసూయ చేత చచ్చెదరు అని బైబిల్లో రాయబడింది. ఆ అసూయ ఆఖరి నిన్ను ఇబ్బందులకు నెట్టేస్తుంది. శరీరంలో ఆరోగ్యం పాడైపోద్ది, మానసికంగా కృంగిపోతావు, ఆధ్యాత్మికంగా నీ జీవితంలో నిర్వీర్యతలోకి వచ్చేస్తావు, ఏమీ సాధించలేని పరిస్థితిలో ఉండిపోతావు. కానీ దేవుని చిత్తానుసారంగా నువ్వు ముందు కొనసాగాలంటే అసూయను జయించాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో, ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు, ప్రార్థనలు ఎదుగుతున్నప్పుడు, నీ మోకాళ్ళు దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు, లేఖనానుసారంగా నువ్వు జీవించడం మొదలుపెట్టినప్పుడు అసూయను చాలా ఈజీగా నువ్వు జయించవచ్చు. దేవుడు నీకు అలాంటి సహాయం చేస్తాడు. నువ్వు నిజంగా దేవునితో చెప్పగలిగితే, ప్రభువా, పలానా వ్యక్తి మీద నాకు అసూయ పెరుగుతుంది, పలానా వారిని చూసినప్పుడు మత్సరం కలుగుతుంది, నన్ను క్షమించు ప్రభువా, నాకు సహాయం చేయి అని ప్రార్థించగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు, నీకు విడుదలిస్తాడు. కలహప్రియుడు సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపి ఏదో విధంగా దావీదును ఇబ్బంది పరచాలని ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టే దేవుణ్ణి హత్తుకున్న దావీదు నానాటికి వరదిల్లాడు. కానీ సౌలు, అతని కుటుంబం నిరసిల్లిపోయిందని లేఖనాలు స్పష్టీకరిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, నీ చుట్టూ కూడా కలహప్రియులు ఉన్నారని కలవరపడొద్దు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఇక్కడ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నీతో కలహించు వారిని నువ్వు వెతుకుతావు, కానీ ఒక సమయంలో నువ్వు వారిని కనుగొనవు. ఎందుకంటే దేవుడు వారిని నీకు దూరం చేస్తాడు. నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీకు ప్రశాంతతనిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు. ఆ కలహ బుద్ధితో ఉన్న వారి నుండి విడిపించి నీకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు సిద్ధపరుస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ కింద భాగంలో రాయబడింది, నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు, వారు అభావులగుదురు అన్నాడు. అభావులు అంటే అర్థం ఏంటి? హిబ్రూలో ఎఫ్ఎస్ అనే పదం వాడారు, దానికి ఇంగ్లీష్లో నాట్ అనే పదం రాయబడింది, NOUGHT. దాని అర్థం ఏంటంటే శూన్యము అని అర్థం. వారు ఇంకా కనబడరట. నీతో యుద్ధం చేసేవారు, ఉధృతంగా పోరాడేవారు కనబడరు. దేవుడు వారిని మరుగు చేస్తాడు, వారిని దూరం చేసే సమయం రాబోతుంది. అభావులు అనే మాట చూడండి. అభావం అనే మాట ఎప్పుడు వాడతారంటే, ఈ గదిలో ఏమీ లేవు, అంతా అభావమే అంటే శూన్యమే, గది అంతా అభావంతో నిండి ఉంది అనే పదాలు తెలుగులో వాడతారు. దాని అర్థం ఆ గదిలో ఏమీ లేవు, అంతా శూన్యంగా ఉంది, లేదంటే ఖాళీగా ఉంది అని చెప్పడానికి అభావము అనే పదాన్ని తెలుగులో వాడతాం.
ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎవరైతే నీతో యుద్ధం చేయడానికి వచ్చారో వారు అభావులు అవుతారంటే దేవుడు వారిని కనుమరుగు చేస్తాడు. గొల్లియాతు ఇశ్రాయేలు ప్రజలను శాసించాడు 40 రోజులు, కానీ దేవుడు గొల్లియాతును కనుమరుగు చేశాడు. ఒకవేళ ఈరోజు నువ్వు తీవ్రమైన యుద్ధంలో ఉన్నావా, కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే మరొకరు కావచ్చు, వారు ఏదో అయిపోతారని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు ఆ కలహాన్ని మానిపి, అద్దాన్ని మానిపి ప్రశాంతతను మేము మధ్యిస్తాడు. ఎందుకంటే మన దేవుడు శాంతి ప్రదాత, సమాధానకర్త. నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. యేసయ్య పాదాలు పట్టుకుందాం. నీతో కలహించి వారిని చూసి కృంగిపోవద్దు, యుద్ధం చేసేవారిని చూసి బెదిరిపోవద్దు. ప్రభువును పట్టుకో, ప్రభువు నేను విడుదల చేస్తాడు. ఈరోజు ప్రాముఖ్యంగా వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. ప్రభువు మీకు సురక్షితమైన అనుభవాలు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నువ్వు మాటతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. కలహించు వారిని నువ్వు కనుగొనవు అని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. కలహప్రియుడు సౌలు దావీదును ఎంతో ఇబ్బంది పరిచినప్పటికీ దావీదుకు విజయాన్ని ఇచ్చిన దేవుడు. ఈరోజు మా విజయం క్రీస్తు ప్రభువులో సురక్షితంగా ఉంది కనుక నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దాన సందేశాన్ని ఎక్కడెక్కడి నుంచి మా ప్రియులు ఉంటున్నారో వారందరినీ మీరు ముట్టండి. వారు ఏ యుద్ధాన్నైతే, ఏ కలహాన్నైతే అనుభవిస్తున్నారో ప్రభువా, ఆ పరిస్థితుల నుండి వారికి విడుదలిచ్చి నూతన కార్యాలు వారి జీవితంలో జరిగించండి. నీ మంచితనాన్ని వారి జీవితంలో కనుపరచండి. ఈ రోజంతట్లో కావలసిన కృప, సమాధానము, సంతోషము ప్రతి ఒక్కరి మీద మీరే కృమ్మరించమని కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.